హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అండ్ అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అండ్ అలాగే కొన్ని జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. సో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియో కాస్త లెంతీగానే ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే ఎవరైతే మన యొక్క వీడియోని చూస్తున్నారో కరెంట్ అఫైర్స్ టెస్ట్లు అలాగే జనరల్ నాలెడ్జ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలని ఉన్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఒకసారి క్లిక్ చేసి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. డైలీ అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా ముందుగా జాబ్ న్యూస్ని అయితే చూద్దాము. క్యాలెండర్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే చూద్దామండి. క్యాలెండర్ సరే, ఖాళీలెన్ని? అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ను ప్రకటించనున్న రేవంత్ సర్కారు. ఉద్యోగ ఖాళీలను తెలపకుండానే ప్రకటన చేసే యోచన. యూపీపీఎస్సీ తరహాలోనే రూపకల్పన. త్వరలో జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తున్నాము. ఏటా మార్చి 31లోగా అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలు తెప్పించి జూన్ 2వ తేదీలోగా నోటిఫికేషన్లను ఇచ్చి డిసెంబర్ 9వ తేదీలోపు భర్తీ చేసేలా పూర్తి ప్రక్రియ చేసేలా చట్టబద్ధత తీసుకొస్తున్నామంటూ కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు. అయితే ఖాళీలు ఎన్ని ఉన్నాయి అనే దానిపైన స్పష్టత అయితే ఇంకా రాలేదు. మరి దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు చూద్దాము. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వము ప్రకటిస్తాము అంటూ కూడా ముందుగానే తెలియజేసింది. అయితే యూపీఎస్సీ తరహాలోనే జాబ్ క్యాలెండర్ను ప్రకటించేందుకు రంగం అయితే సిద్ధం చేసింది. నోటిఫికేషన్లలో ఉద్యోగ ఖాళీలను ప్రకటించకుండానే కేవలము జాబ్ క్యాలెండర్ ప్రకటననే చేయబోతున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొనున్నాయి. ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వేస్తారో అనే వివరాలతో ప్రభుత్వము సరిపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగులు, యువత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేస్తుందనే ఆశతోనే నిరుద్యోగులంతా కూడా కాంగ్రెస్కు మద్దతునిచ్చారన్నట్లుగా ఇక్కడ తెలియజేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు గ్రూప్ 2 డిఎస్సిలో పోస్టులు పెంచాలని, పరీక్షలను వాయిదా వేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిరుద్యోగులను శాంతింపజేసేందుకు జాబ్ క్యాలెండర్ను అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటిస్తున్నామని ప్రభుత్వము పదే పదే చెప్పుకొచ్చింది. అయితే ఈ జాబ్ క్యాలెండర్లో ఏ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉంటాయనేది ముందస్తుగా ప్రకటించడం లేదని తెలుస్తోంది. జాబ్ క్యాలెండర్లో కేవలం నోటిఫికేషన్ల వివరాలు మాత్రమే ఉండనున్నట్లుగా తెలిసింది. యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ను దాదాపుగా ఈ క్యాలెండర్ పోలి ఉంటుంది. యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్లో ఏ విధంగా అయితే వరుసగా భర్తీ చేసే ఉద్యోగాల పేర్లు, నోటిఫికేషన్ వెలువడే తేదీ, దరఖాస్తుల స్వీకరణ గడువు, పరీక్షల ప్రారంభ తేదీ, ఎన్ని రోజులు పరీక్షలు నిర్వహిస్తారో లాంటి వివరాలు ఉండనున్నాయి. ఎన్ని పోస్టులను భర్తీ చేయబోతుందనేది మాత్రము నోటిఫికేషన్ రోజే ప్రకటిస్తుంది, ముందుగా ప్రకటించదు. ఈ తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ను ప్రకటించబోతోంది. ముందస్తుగా ఇన్ని వేల ఖాళీలతో నోటిఫికేషన్ను వేయబోతున్నట్లు వెల్లడించరు. గత ప్రభుత్వాలు ఏ నోటిఫికేషన్ను జారీ చేసినా ఇన్ని వేల పోస్టులను భర్తీ చేయబోతున్నామని ప్రకటించేవి. ఇక మీదట ఖాళీల వివరాలను ప్రకటించకుండా ఎప్పుడు, ఏ నెలలో ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తామో, పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారో మాత్రమే చెప్పనున్నారు. ఈ తరహా ప్రకటించడానికి కూడా ఒక కారణం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. నోటిఫికేషన్ను విడుదల చేసిన తర్వాతనే మళ్ళీ పోస్టులను, వాటి యొక్క వివరాలను అయితే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. నిన్న ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అప్డేట్ ఇస్తాము అంటూ తెలియజేశారో, నిన్నటి సమావేశాల్లో మాత్రము ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ప్రస్తావన అయితే రాలేదు. ఇక మీదట ఏమైనా ప్రస్తావన వస్తుందా, జాబ్ క్యాలెండర్ గురించి ప్రకటిస్తారా లేదా అనేది చూడాల్సినటువంటి అంశము. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రేపు జాబ్ మేళా. సత్య మైక్రో క్యాపిటల్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ నెల 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబ్బాస్ సుబాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా కేంద్రంలోని ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో జాబ్ మేళా ఉంటుందని వెల్లడించారు. ఇంటర్ పాస్ అయిన నిరుద్యోగులు సర్టిఫికెట్స్తో ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. 100కు పైగా ఉద్యోగులను ఎంపిక చేసుకుంటారని, ఎంపికైన అభ్యర్థులు వికారాబాద్ జిల్లాలో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు జాబ్ మేళా నిర్వాహకుడు మియా సాబ్ను నెంబర్ వచ్చేసి 9676047444 నెంబర్ని సంప్రదించాలని సూచించారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ నెంబర్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని అటెండ్ అవ్వండి. ఇక నెక్స్ట్ అగ్నివీర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది తెలిసిందే కదా. మన యొక్క వెబ్సైట్ నుంచి డైలీ ఇలాంటి జాబ్ న్యూస్లు అయితే మీకు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి మన యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఒక న్యూస్ పేపర్లో అగ్నివీర్ పోస్టులకి సంబంధించి అప్లై చేయాలి అనుకుంటున్నటువంటి క్యాండిడేట్స్కి ఏవైతే డౌట్స్ ఉంటాయో వాటికి సంబంధించి క్లియర్ కట్గా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. పరీక్ష ఏ విధంగా ఉంటుంది అండ్ అలాగే ఎలాంటి అర్హతలు ఉన్న క్యాండిడేట్స్ వీటికి అర్హులు అండ్ అలాగే ఉద్యోగం ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్స్ ఎన్ని సెషన్లు ఉంటాయి, వాటికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, స్కిల్స్ సర్టిఫికేట్స్ ఏవి అవసరం అవుతాయి అనేటువంటి క్లియర్గా డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఒకసారి డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ చదవండి. ఇక నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఎన్టీపీసీ మైనింగ్ లిమిటెడ్లో 144 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్టీపీసీకు చెందినటువంటి నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ జంషెడ్పూర్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఇందులో మొత్తం 144 ఖాళీలు ఉన్నాయి. మైనింగ్ ఓవర్మ్యాన్ 67, మ్యాగజైన్ ఇన్ఛార్జ్ 9, మెకానికల్ సూపర్వైజర్ 28, ఎలక్ట్రికల్ సూపర్వైజర్ 26, జూనియర్ మైన్ సుపీరియర్ 3, మైనింగ్ సర్దార్ 3 ఖాళీలు ఉన్నాయి. ఇక అర్హత పోస్టును అనుసరించి మెట్రికులేషన్ సంబంధిత విభాగంలో కనీసము 60% మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణత కలిగినటువంటి క్యాండిడేట్స్ అర్హులు. ఇక ఆయా విభాగాల్లో ఏ విభాగాల్లో ఆ యొక్క విభాగానికి సంబంధించినటువంటి అర్హత కలిగినటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ఎంపిక విధానము రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. పూర్తి వివరాలకు మన యొక్క వెబ్సైట్ని విజిట్ చేయండి లేదా ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని ఇంట్రెస్ట్ని క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వివరాలు చూసినట్లయితే ఆర్ఆర్సీలో సెంట్రల్ రైల్వేలో 2424 అప్రెంటిస్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ముంబైలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సీ సెంట్రల్ రైల్వే పరిధిలోని వర్క్షాప్లు, యూనిట్లలో వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. శిక్షణ కాలము 1 సంవత్సరం ఉంటుంది. వీటిలో ముంబై క్లస్టరు, భూసావల్ క్లస్టరు, అలాగే పూణే క్లస్టరు, నాగ్పూర్ క్లస్టరు, షోలాపూర్ క్లస్టరు ఈ యొక్క విభాగాల్లో ఖాళీలు అయితే ఉన్నాయి. ట్రేడ్లు వచ్చేసి ఫిట్టరు, మెషినిస్టు, షీట్ మెటల్ వర్కరు, వెల్డరు, ఎలక్ట్రీషియను, కార్పెంటరు, మెకానిక్, మెషిన్ టూల్స్ మెయింటెనెన్స్, కంప్యూటర్ ఆపరేటరు, ప్రోగ్రామ్ అసిస్టెంటు, మెకానిక్, పెయింటరు ఈ యొక్క ట్రేడుల్లో ఖాళీలను అయితే భర్తీ చేయనున్నారు. కనీసం 50% మార్కులతో 10వ తరగతి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులైన క్యాండిడేట్స్ అయితే అర్హులు. ఎంపిక విధానము మెట్రికులేషను, ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషను, డాక్యుమెంట్ వెరిఫికేషను, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక అయితే చేస్తారు. పూర్తి వివరాలకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేసి చదువుకొని ఇంట్రెస్ట్ క్యాట్స్ అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ చేనేత జౌళి శాఖలో కొలువుల భర్తీ. చేనేత జౌళి శాఖలో 30 ఉద్యోగాల భర్తీకి సర్కారు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు మన యొక్క వెబ్సైట్లో ఆల్రెడీ అప్డేట్ చేశాను. సో ఎవరైనా తెలియని క్యాండిడేట్స్ ఉన్నట్లయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్, టెక్స్టైల్ డిజైనర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఎంపికైన వారు తాత్కాలిక పద్ధతిలో 3 ఏళ్ల పాటు పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది. ఐఐహెచ్టి నుంచి చేనేత టెక్నాలజీలో డిప్లొమా చేసినటువంటి వారు అర్హులని పేర్కొంది. పూర్తి వివరాలకు tsh.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని స్పష్టం చేసింది. ఇక నెక్స్ట్ నిరుద్యోగుల కోసము పీఎం ప్యాకేజీ 3 స్కీమ్లతో ఆర్థిక భరోసా. ఫస్ట్ టైం ఉద్యోగంలో చేరే వారికి 15,000, 3 విడతల్లో నేరుగా ఖాతాల్లో డబ్బు జమ. ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు ప్రోత్సాహకాలు. 3,000 వరకు ఈపీఎఫ్తో కంట్రిబ్యూషన్స్ రియంబర్స్మెంట్.
సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాము. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వము 3 కొత్త స్కీమ్లను ప్రకటించింది. దేశంలో నిరుద్యోగులు పెరిగారన్న అపోజిషన్ పార్టీల విమర్శల నేపథ్యంలో ప్రధాన్ మంత్రి ప్యాకేజీ పేరుతో ఈ పథకాలను తీసుకొచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ స్కీమ్స్ గురించి లోక్సభలో వివరించారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో ఎన్రోల్మెంట్ చేసుకున్న యువత వేతనం ఆధారంగా ఈ స్కీమ్ను అమలు చేయాలని కేంద్రము నిర్ణయించింది. వీటిలో స్కీమ్ ఏ, స్కీమ్ బి, స్కీమ్ సికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ముందుగా స్కీమ్ ఏకి సంబంధించినటువంటి వివరాలు చూద్దాము. స్కిల్ డెవలప్మెంట్ కోసము 2 స్కీమ్లు. ముందుగా స్కీమ్ ఏ, ప్రధానమంత్రి స్కీమ్స్ క్రింద యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఆ 2 స్కీమ్లను నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమల సహకారంతో ముందుకు వెళ్లనుంది. వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల మంది యువతకు స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇవ్వనుంది. 1000 ఐఐటీలను హబ్ అండ్ స్పోక్ మోడల్ క్రింద అప్గ్రేడ్ చేయనుంది. ఇండస్ట్రీల అవసరాలకు అనుగుణంగా ఎడ్యుకేషన్లో కొత్త కోర్సులు తేనుంది. ఇక నెక్స్ట్ స్కీమ్ బికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే రాబోయే 5 ఏళ్లలో 1 కోటి మంది విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశాలను అందించే పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఇంటర్న్షిప్లు దేశంలోని టాప్ 500 కంపెనీల్లో అందజేస్తారు. ప్రతి స్టూడెంట్కు నెలకు 5,000 ఇంటర్న్షిప్ అలవెన్స్ అందుతుంది. అండ్ అలాగే 6,000 రూపాయల సాయంతో పాటు ఈ పథకంలో పాల్గొనేటువంటి కంపెనీలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల నుంచి వచ్చే ఫండ్స్ను ఉపయోగించి శిక్షణ ఖర్చులు 10% ఇంటర్న్షిప్ ఖర్చులను భరిస్తాయని కేంద్రము తెలిపింది. ఇక నెక్స్ట్ స్కీమ్ సికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఈ పథకం ద్వారా అన్ని రంగాల్లో అదనపు ఉపాధి లభిస్తుంది. అడిషనల్ జాబ్స్ కల్పించిన యాజమాన్యాలకు 2 ఏళ్ల పాటు 3,000 వరకు ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్స్ను రియంబర్స్మెంట్ చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ పథకంతో 50 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా వేస్తున్నారు. నెలకు ₹1,00,000 లోపు జీతం ఉన్న వారిని అడిషనల్ ఎంప్లాయ్మెంట్ క్రింద లెక్కిస్తారు. సో ఇది నిరుద్యోగులకు కాస్త గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నేను పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. ఇక ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ డీటెయిల్స్ అయితే చూద్దాము. కొలువుల కోసం అని ఉపాధి నైపుణ్యాభివృద్ధికి 2 లక్షల కోట్లు, కొత్త ఉద్యోగులకు 1 నెల వేతనము ప్రోత్సాహకము. దేశంలోని 4.1 కోట్ల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన కోసం బడ్జెట్లో మొత్తము 2 లక్షల కోట్లు కేటాయించారు. ప్రభుత్వానికి ఉన్న నవ ప్రాధాన్యాల్లో ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి కీలకమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వీటి కోసము 5 పథకాలు, పలు చొరవలను ప్రధానమంత్రి ప్యాకేజీలో అందిస్తున్నామన్నారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమలు, మధ్యతరగతి విద్య, ఉపాధి నైపుణ్యాభివృద్ధికి 1.48 లక్షల కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. ప్రధానమంత్రి ప్యాకేజీలో స్కీమ్ ఏలో భాగంగా తొలిసారి ఉద్యోగాల్లో చేరిన వారిని ఈపీఎఫ్ఓ ఖాతాల ఆధారంగా గుర్తించి వారికి 1 నెల వేతనాన్ని ప్రోత్సాహకంగా అందిస్తారు. దీన్ని 15,000 వరకు 3 వాయిదాల్లో ఇస్తారు. గరిష్టంగా నెలకు లక్షలోపు వేతనం ఉన్నవారే అర్హులు. ఇది 2.10 కోట్ల మంది యువతకు లబ్ధి చేకూరుస్తుందని అంచనా వేశారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే నవ యువ పదం 9 ప్రాధాన్యాంశాలు, పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్కి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు చూద్దాము. 2.66 లక్షల కోట్లతో గ్రామాలకు పట్టము, ఉపాధి నైపుణ్యాభివృద్ధికి 2 లక్షల కోట్లు, 10 లక్షల లోపు స్వదేశీ విద్యా రుణాలపై 3% వడ్డీ రాయితీ, మౌలిక వసతులకు ఆకర్షణీయ రుణాలు, మొబైళ్లు, బంగారంపై సుంకాల తగ్గింపు, 48.20 లక్షల కోట్లతో నిర్మలంపద్దు, విపక్షాల పెదవి విరుపు. మొత్తం బడ్జెట్ వచ్చేసి 48,20,512. రెవెన్యూ వసూలు చూసినట్లయితే 31,29,200. అలాగే మూలధన వసూళ్లు 16,91,312. రెవెన్యూ వ్యయము 37,09,401. మూలధన వ్యయం వచ్చేసి 11,11,111.
ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాము. కొత్త పన్ను విధానంలోనే ఊరట. 17,500 తగ్గనున్న భారము. ప్రామాణిక తగ్గింపు రూపాయలు 50,000 నుంచి 75,000కు పెంపు. స్లాబులను మార్చారు. పాత పన్ను విధానము యథాతథము. ఇక ఏ సెక్టార్లలో ఎంత బడ్జెట్ కేటాయించారు అనేటువంటి డీటెయిల్స్ చూసినట్లయితే కనుక ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇక్కడ ఇమేజ్లో మెన్షన్ చేశారు. వివరాలు ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా వాణిజ్యము పరిశ్రమల శాఖకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపు చూసినట్లయితే 47,559 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇక నెక్స్ట్ రక్షణ శాఖకు సంబంధించి 4,54,773 కోట్ల రూపాయలను రక్షణ శాఖకు కేటాయించడం జరిగింది. ఇక గ్రామీణాభివృద్ధికి చూసినట్లయితే 2,65,808 కోట్ల రూపాయలను కేటాయించారు. వ్యవసాయము అనుబంధ పనులకు చూసినట్లయితే 1,51,851 కోట్ల రూపాయలను కేటాయించారు. హోంశాఖ వ్యవహారాలకు సంబంధించి 1,50,983 కోట్ల రూపాయలను కేటాయించారు. విద్యారంగానికి 1,25,638 కోట్ల రూపాయలను కేటాయించారు. ఐటీ టెలికాం సెక్టార్కి 1,16,342 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఇక ఆరోగ్య శాఖకు సంబంధించి 90,958 కోట్ల రూపాయలను కేటాయించారు. ఎనర్జీ సెక్టార్లో 68,769 కోట్ల రూపాయలని, సాంఘిక సంక్షేమానికి 56,501 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఇక బడ్జెట్కి సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను ఒక పీడిఎఫ్ కంప్లీట్ బడ్జెట్కి సంబంధించిన డీటెయిల్స్ పీడిఎఫ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలు అయితే ఒకసారి చదువుకోవచ్చు. గ్రూప్స్ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఎకానమీలో భాగంగా ఈ బడ్జెట్కి సంబంధించి ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి ఆ యొక్క పీడిఎఫ్ని చదివే ప్రయత్నం అయితే చేయండి. ఇక బడ్జెట్కి సంబంధించి ప్రధాన అంశాలు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. కొన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. కొత్త పన్ను వ్యవస్థలో స్టాండర్డ్ డిడక్షన్ రూపాయలు 50,000 నుంచి 75,000కు హెచ్చింపు. పింఛన్దారులకు కుటుంబ పింఛన్ నుంచి డిడక్షన్ 17,000 నుంచి 25,000కు పెంపు. కొత్త పన్ను వ్యవస్థలో పన్ను స్లాబ్లో మార్పు. 3,000 రూపాయల నుంచి 7 లక్షల మధ్య ఆదాయానికి 5%. నెక్స్ట్ 7 నుంచి 10 లక్షల మధ్య ఆదాయానికి 10%, 10 నుంచి 12 లక్షల ఆదాయానికి 15% పన్ను స్లాబుల్లో మార్పు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ కొత్త పన్ను వ్యవస్థల వేతన ఉద్యోగి ఆదాయపు పన్నులో 17,500 వరకు ఆదా చేసుకునేటువంటి అవకాశం. మొబైల్ ఫోన్, మొబైల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ, మొబైల్ ఛార్జర్పై కస్టమ్ సుంకము 15% అయితే ఇక్కడ తగ్గింపు. నెక్స్ట్ సెక్యూరిటీస్, ఫ్యూచర్స్ ఆప్షన్లపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను వరుసగా 0.02% నుంచి 0.1%కి హెచ్చింపు. షేర్ల బైబ్యాక్పై వచ్చే ఆదాయంపై పన్ను గ్రహీత చేతుల్లోకి విధింపు. నెక్స్ట్ స్టార్టప్ల ప్రోత్సాహకానికి అన్ని తరగతుల మదుపరులకు ఏంజల్ పన్నునైతే రద్దు చేయడం జరిగిందండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఇది నోట్ చేసుకోండి. స్టార్టప్ల ప్రోత్సాహకానికి అన్ని తరగతుల మదుపరులకు ఏంజల్ పన్నునైతే రద్దు చేశారు. ఇక నెక్స్ట్ విదేశీ కంపెనీలపై కార్పొరేట్ పన్ను రేటు 40% నుంచి 35%కి తగ్గింపు. నెక్స్ట్ అప్పీల్లో పెండింగ్లో ఉన్న ఆదాయపు పన్ను వివాదాల పరిష్కారానికి వివాద్ సే విశ్వాస్ స్కీమ్ 2024. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కొన్ని రకాల ఆర్థిక అసెట్లపై స్వల్పకాలిక లాభాలపై 20% పన్ను. అన్ని ఆర్థిక శాఖ ఆర్థికేతర అసెట్లపై దీర్ఘకాలిక లాభాలపై 12.5% పన్ను. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మీరు పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చదువుకోండి. ఇక నెక్స్ట్ నూతన పథకానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. గిరిజనుల కోసము కొత్త పథకము. జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పేరుతో ప్రకటించిన కేంద్రము గిరిజన శాఖకు 13,000 కోట్ల రూపాయలను కేటాయింపు. మరిన్ని వివరాలు చూసినట్లయితే దేశంలోని గిరిజనుల సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వము కొత్తగా ప్రధానమంత్రి జనజాతీయ
ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకాన్ని ప్రకటించింది. సో ఇటీవల పోటీ పరీక్షల్లో ఈ యొక్క ప్రధానమంత్రి పథకాలకు సంబంధించి కానివ్వండి, స్టేట్ లెవెల్ పథకాలకు సంబంధించి కానీ ఎక్కువగా క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. కాబట్టి తప్పకుండా వీటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇది నూతన పథకం అండి. కొత్తగా ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకాన్ని ప్రకటించింది. ఇది ప్రత్యేకంగా గిరిజనుల సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు మాత్రమే. అలాగే సంబంధిత శాఖకు గత ఏడాది కన్నా 70% నిధులను పెంచింది. ఈ పథకంతో దేశంలోని 63,000 గిరిజన గ్రామాల్లోని 5 కోట్ల మంది జనాభాకు ప్రయోజనం అయితే చేకూరనుంది. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు గత ఆర్థిక సంవత్సరంలో 7,605 కోట్లు కేటాయించగా ఈసారి బడ్జెట్లో 13,000 కోట్లకు పెంచడము విశేషము. ఇక ఇందులో 6,399 కోట్లను మారుమూల గ్రామాల్లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో మెరుగైన వసతులను కల్పించేందుకు కేటాయించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాలు, మైనారిటీలకు మాత్రము గత ఏడాది 2,959.43 కోట్లు కేటాయించగా ఈసారి 6,611.69 కోట్లు కేటాయించడము విశేషం. అయితే ఉన్నత విద్యలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇచ్చేటువంటి జాతీయ ఫెలోషిప్ స్కాలర్షిప్ మాత్రము గత ఏడాది కన్నా తగ్గించి 165 కోట్లు మాత్రమే. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. చేనేత కళ చీర బల. తెలంగాణ నుంచి జాతీయ పురస్కారానికి ఎంపిక. కొయ్యలగూడెం కళాకారుడు ముఖేష్ ఘనత. వివరాలు చూసినట్లయితే జాతీయ స్థాయిలో తెలంగాణ చేనేత ఘనతను ఆ కళాకారుడు చాటి చెప్పాడు. ఎన్నో ప్రత్యేకతలతో పర్యావరణ హితంగా చీరను రూపొందించి విశేష గుర్తింపు పొందారు. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలము కొయ్యాలగూడెనికి చెందినటువంటి కర్ణాటి ముఖేష్ జాతీయ చేనేత పురస్కారానికి ఎంపికయ్యారు. చేనేత జౌళి శాఖ 2023 సంవత్సరానికి జాతీయ స్థాయిలో 14 మందిని ఈ పురస్కారానికి ఎంపిక చేయగా వారిలో తెలంగాణ నుంచి ముఖేష్ అవార్డు సాధించారు. రాష్ట్రం నుంచి జాతీయ పురస్కారానికి 27 మంది దరఖాస్తు చేసుకోగా ఆయన ఒక్కరే ఎంపికయ్యారు. ఆయన 2 ఏళ్ల పాటు శ్రమించి ప్రకృతి నుంచి సేకరించినటువంటి 10 రకాల రంగులు అద్ది 100 పూల డిజైన్లతో ప్రత్యేకంగా నేసినటువంటి డబుల్ ఇక్కత్ ప్రకృతి నుంచి సేకరించినటువంటి 10 రకాల రంగులు అద్ది 100 పూల డిజైన్లతో ప్రత్యేకంగా నేసినటువంటి డబుల్ ఇక్కత్ ప్రకృతి రంగుల చీరను జాతీయ పురస్కారానికి నిపుణుల కమిటీ ఎంపిక చేసింది. బీటెక్ ఎలక్ట్రానిక్స్ చదివినటువంటి ముఖేష్ బాల్యం నుంచే తన యొక్క తండ్రి వారసత్వంగా చేనేత వృత్తిని చేపట్టి ఈ ఘనత సాధించారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఎయిర్బస్ H125 హెలికాప్టర్ల తయారీకి ఎయిర్బస్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఒప్పందము. వివరాలు చూసినట్లయితే ఎయిర్బస్ H125 హెలికాప్టర్లను మన దేశంలో అసెంబుల్ చేయడానికి రంగము సిద్ధమైంది. దీనికోసము ఫైనల్ అసెంబ్లీ లైన్ను మన దేశంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఎయిర్బస్తో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఒప్పందము కుదుర్చుకుంది. ఈ హెలికాప్టర్లను ప్రధానంగా పౌర అవసరాలకు వినియోగిస్తారు. ఫార్న్బరో ఇంటర్నేషనల్ ఎయిర్ షో 2024లో ఈ ఒప్పందము ఖరారైనట్లుగా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మంగళవారము వెల్లడించింది. ఫార్న్బరో ఇంటర్నేషనల్ ఎయిర్ షో 2024లో ఈ ఒప్పందం చేసుకున్నారు. దీని నేమ్ గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే భారత దిగ్గజ ఆటగాళ్ళు లియాండర్ పేస్ విజయ్ అమృతరాజ్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నారు. ఆటగాడి విభాగంలో ఫేస్ టెన్నిస్కు సేవలందించినటువంటి ప్లేయర్ల కేటగిరీలో అమృతరాజ్ ఈ గౌరవాన్ని అందుకున్నారు. అమృతరాజ్తో పాటు రిచర్డ్ ఇవాన్స్ కూడా స్థానం సంపాదించాడు. హాల్ ఆఫ్ ఫేమ్లో చేరినటువంటి తొలి ఆసియా క్రీడాకారులుగా పేస్, విజయ్ ఘనత సాధించారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే భారత షూటింగ్ దిగ్గజము అభినవ్ బింద్రాకు ఒలింపిక్ ఆర్డర్ అవార్డు లభించింది. ఒలింపిక్స్కు చేరిన సేవలకు గాను అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘము బింద్రాను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఆగస్టు 10న ప్యారిస్లో అవార్డు ప్రదాన కార్యక్రమము ఉంటుంది.
ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 జూలై 22న ఆర్థిక సర్వే 2023-24ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే 2024-25లో వృద్ధి రేటు 6.5 నుంచి 7% మధ్య ఉండవచ్చని అంచనా వేశారు. 2023-24లో సాధించినటువంటి 8.2% వృద్ధి రేటు కంటే ఇది తక్కువ. ప్రైవేటు పెట్టుబడుల్లో ప్రైవేటు వాతావరణ పోకడలపై అనిశ్చితి లాంటి కొన్ని కారణాల వల్ల వృద్ధి రేటులో తగ్గుదల ఉన్నట్లుగా సర్వే పేర్కొంది. ఇక ఈనాటి న్యూస్ పేపర్లోని నమస్తే తెలంగాణలోని నిపుణలో గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్కి ఉద్యమ చరిత్ర అండ్ అలాగే రీసెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మంచి బిడ్ బ్యాంక్ అలాగే థియరీ ఆర్టికల్ని పబ్లిష్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదివే ప్రయత్నం అయితే చేయండి. దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, పీడిఎఫ్ లింక్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండ్ అలాగే జాబ్ అప్డేట్స్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.